నమస్తే అండి. నేను రత్నపిల్ల. వారాహి ఏకాదశదన దీక్షలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదిత్య ఆరాధన చేశారు. క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విజ్ఞాన అభివృద్ధికి, సుఖ సంతోషాలకి, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని ఆయుర్వేదంలో మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూక్తిని ఆయుర్వేదంలో నిపుణులు తరచుగా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికారాలు నిర్వహించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వారాహి ఏకాదశ దీక్షలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదిత్య యంత్రం ఎదుట ఆసనులై వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోచ్చారణల్లో సూర్య నమస్కారాలకి ప్రకరణ గావించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆదివారం సూర్యారాధనలో పనులకి శ్రీకారం చుడతారు. భారతీయ సంస్కృతిలో ఇది ఒక భాగం. అలాగే వారాహి ఏకాదశదన దీక్షలో భాగంగా చేపట్టిన సూర్యారాధన సందర్భంగా అలాగే మనోవికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చెయ్యాలి. అలాగే మన ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు. మన పురాణ ఇతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉంది. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారు అనేది మనం చూసాం. మహాభారతం ఇదే చెప్తుంది. మహాభారతంలో విష్ణువు సూర్య భగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందారంట. ఆరోగ్యం సైతం సూర్యారాధన మేలు చేస్తుంది. అలాగే బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడికి ఆరాధించి పనులకి శ్రీకారం చుట్టేవాళ్ళంట. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా పిలిచేవాళ్ళు అని వేద పండితులు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆదివారం అనేది సెలవు దినంగా కాకుండా కృషి దినంగా మనం చెప్పుకుంటూ ఉంటాం.